యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. ఈ పాటలో మనం చూస్తున్నది ఏంటో తెలుసా? మే మైట్ని కంటిన్యూ చేస్తున్నాం. మనము మోడల్ వర్బ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం, అది మీకు తెలుసు. అలాగే క్యాన్ కుడ్ ఫినిష్ చేశాము అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎక్కడ దాకా ఎలా యూజ్ అవుతుంది, ఏ సబ్జెక్ట్స్తో యూజ్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది అని నేను మీతో చెప్తాను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అది. కానీ ప్రాక్టీస్ చేయాల్సింది అది మీ చేతిలో ఉంది. దట్ డజంట్ మీన్ ఐ టీచ్ యూ ఫర్ 10 minutes or 15 minutes or 1 hour or 1.5 hours. దట్ ఈస్ ఇనఫ్ అని నేను అనడం లేదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. ఐ హ్యావ్ గివెన్ యూ స్ట్రక్చర్స్ ఆల్సో. క్యాన్ కుడ్ని మీరు అబ్జర్వ్ చేస్తే నేను 5 స్ట్రక్చర్స్ ఇచ్చాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి, హెచ్వి క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ మనకు ఎబిలిటీస్లో ఇచ్చాను. అలాగే మీరు ఇది చూసారనుకోండి, మీరు సెకండ్ సిచ్యువేషన్ చూసారనుకోండి, సెకండ్ సిచ్యువేషన్ చూస్తే అది క్వశ్చన్స్ పర్మిషన్స్ ఉంది. క్వశ్చన్స్ పర్మిషన్స్ అది దానికి ఒకటే స్ట్రక్చర్. సో టోటల్గా 5 సిచ్యువేషన్స్. అదేమో ఏం చేయగలను, ఏం చెయ్యలేను అని చెప్తాం మనం క్యాన్ కుడ్. ఇదేమో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే దాంట్లో యూజ్ చేస్తాం. నేను మీకు స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఇచ్చాను. 2 సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది. ఈ పార్ట్లో మనము మే మైట్ గురించి ఏం చూస్తామంటే మనము సెంటెన్సెస్ చూస్తాం. ఐ హ్యావ్ గివెన్ యూ స్ట్రక్చర్స్ ఆల్సో. నేను స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఇక్కడ సెంటెన్సెస్ చూస్తాం. నేను అన్నాను అనుకోండి, ఐ మే టేక్ అడ్మిషన్ అన్నాను. ఐ మే టేక్ అడ్మిషన్ నౌ అన్నాను అనుకోండి. ఐ మే టేక్ అడ్మిషన్ నౌ అంటే నేను ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అని అర్థం. అందుకని నేను మీకు 50-50 అని చెప్పాను. సో ఇది అక్కడ యూజ్ అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే పాసిబిలిటీస్ అంటాం. ఫస్ట్ సిచ్యువేషన్ అని రాశాను, స్ట్రక్చర్స్ ఇచ్చాను, అలాగే ఇది పాసిబిలిటీస్ అనమాట. మరి 2 words ఉన్నాయి కదా, మే మైట్ అని 2 words ఉన్నాయి. ఇక్కడ నేను మేతోనే రాశాను కదా. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సెంటెన్స్ని మనము మైట్తో కూడా రాయొచ్చు. సేమ్ సెంటెన్స్ యూ కెన్ రైట్ విత్ మైట్. బట్ ద డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్కువగా మనము మేనే యూజ్ చేస్తాం, మైట్ ఎక్కువగా యూజ్ చెయ్యం. మైట్ రాస్తే ఏమవుతుందంటే వెరీ లెస్ పాసిబిలిటీస్. ఇప్పుడు మే అన్నాం అనుకోండి, నేను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అంది. ఐ మైట్ టేక్ అడ్మిషన్స్ అంటే వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ టేకింగ్ అడ్మిషన్ అని అర్థం. అంటే 25-75 అనొచ్చు. ఇవన్నీ అనేకంటే ఇట్ ఈస్ బెటర్ యూ జస్ట్ కీప్ దట్ వర్డ్ అవే ఫ్రమ్ యూ. ఆ వర్డ్ని యూజ్ చేసే కంటే మీరు మేని యూజ్ చేయండి. సో మైట్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మే అనేది అగైన్ నేను మీకు మళ్ళీ చెప్తాను ఏంటంటే మే అనేది మనకు ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే మైట్ అనే వర్డ్ మీకు ఆల్ టెన్సెస్లో యూజ్ అవుతుంది. ఆల్ టెన్సెస్లో యూజ్ అవుతుంది. అది పాస్ట్ టెన్స్లో ఎప్పుడు యూజ్ అవుతుంది అన్నది అది మనకు తర్వాత వస్తుంది. ఐ మైట్ టేక్ అడ్మిషన్ అన్నాం. ఐ మైట్ టేక్ అడ్మిషన్ ఎస్టర్డే. నిన్న బహుశా తీసుకునేవాడినేమో. ఐ మైట్ టేక్ అడ్మిషన్. ఐ మైట్ హెల్ప్ యూ ఎస్టర్డే. ఐ మైట్ హెల్ప్ యూ టుమారో. ఐ మైట్ హెల్ప్ యూ టుడే. టుడే వస్తుంది, టుమారో వస్తుంది, ఎస్టర్డే వస్తుంది. అంటే ఈ 3 words వస్తాయి. అంటే ఎందుకు వస్తాయి? టుడే ఇండికేట్స్ ప్రెజెంట్ టెన్స్, టుమారో ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్, ఎస్టర్డే ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. మీరు పాస్ట్ టెన్స్ ఎస్టర్డే రాయొచ్చు, అది మైట్తో మాత్రమే రాస్తాం, మేతో రాదు. అయితే ఇక్కడ మనము ఇలా రాసినట్టయితే ఇది మనము మే మైట్ని చూసినట్టయితే ఏదో గుర్తొస్తుంది మనకి. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్,
తర్వాత ఆల్ టెన్సెస్ అనేది ఏదో గుర్తొస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. సేమ్ క్యాన్ కుడ్ ఎలా అయితే ఉంటుందో మే మైట్ కూడా అలాగే ఉంటుంది. క్యాన్ కుడ్ సిచ్యువేషన్స్ మాత్రం ఎబిలిటీస్, మే మైట్ సిచ్యువేషన్స్ వచ్చేసి పాసిబిలిటీస్. ఇదే డిఫరెన్స్. మనం ఇదే సెంటెన్స్ని నెగిటివ్లో రాసామనుకోండి, వాట్ ఐ టోల్డ్ యూ టు రైట్ నెగిటివ్, హౌ టు రైట్. నేను జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ నాట్ యాడ్ చేస్తాను. ఐ యాడ్ నాట్ హియర్ to make it negative. And after that, same word. I may not take admission. I may not take admission. నేను ఇప్పుడు తీసుకోకపోవచ్చు. And the same sentence with might. బహుశా నేను తీసుకోకపోవచ్చు. పాజిటివ్ రాస్తేనేమో తీసుకోవచ్చు, నెగిటివ్ రాస్తే తీసుకోకపోవచ్చు. ఇప్పుడు మీరు నెక్స్ట్ రాశాను, నేను హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అని రాశాను, చెప్పాను. అలాగే మే మైట్ ఫస్ట్ రాస్తా. మే మైట్, ఇఫ్ యూ రైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్, దట్ బికమ్స్ అ క్వశ్చన్. మే మైట్ ఐ then I put question mark there for questions. May I take admission? నేను అడ్మిషన్ తీసుకోవచ్చా? మైట్ ఐ టేక్ అడ్మిషన్? నేను అడ్మిషన్ తీసుకోవచ్చా? ఇదే మీరు WH క్వశ్చన్ కనుక రాశారనుకోండి, వాట్ మే ఐ టేక్ ఆర్ వాట్ మైట్ ఐ టేక్. ఇక్కడ నేనేం తీసుకోవచ్చు, బహుశా నేనేం తీసుకోవచ్చు, మైట్ ఐ నేనేం తీసుకోవచ్చు, వాట్ మే ఐ. ఇక్కడ మనము సెంటెన్స్ని మే మైట్తో రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా సరే సెంటెన్స్ని పాజిటివ్, నెగిటివ్, HV క్వశ్చన్, WH క్వశ్చన్ మనము యూస్ చేయొచ్చు. ఐ టోల్డ్ యూ దట్ ఎనీ సెంటెన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ 4 సెంటెన్సెస్లోకి చేంజ్ చేయొచ్చు అన్నాను. అలాగే మనము 4 సెంటెన్సెస్ చూస్తే ఇక్కడ ఏంటి అంటే, ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ నుండి మీరు అబ్జర్వ్ చేయండి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ నుండి మే ఐ, మే వి, మైట్ ఐ, మైట్ వి అంటే ఇక్కడ నేను సబ్జెక్ట్స్ రాస్తాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ అవుతాయి క్వశ్చన్స్లో. క్వశ్చన్స్ ఎక్కడున్నాయి మై డియర్ ఫ్రెండ్స్? క్వశ్చన్స్ ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ అన్నమాట. ఈ 2 ఆన్సర్స్, ఈ 2 క్వశ్చన్స్. సరే, మరి ఈ క్వశ్చన్స్లో అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చా అంటే అన్ని సబ్జెక్ట్స్ మనం యూజ్ చేయలేము. ఇక్కడ ఐవి మాత్రమే వస్తుంది. ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ యూజింగ్ దీస్ 2 వర్డ్స్. నేను మళ్ళీ ఇంకోసారి మీతో ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, మైట్ని మనం ఎక్కువగా యూజ్ చెయ్యము, మనము మేని యూజ్ చేస్తాం. అయితే మే యూజ్ చేసే సిచ్యువేషన్ కూడా ఇది కూడా చాలా తక్కువ. నేను చెప్పాను ఏంటంటే పాసిబిలిటీస్ అన్నాను. పాసిబిలిటీస్లో మే యూజ్ చేస్తాము, కానీ అది కూడా చాలా తక్కువ. మేనే చాలా తక్కువ యూజ్ చేస్తామంటే ఇక మైట్ గురించి ఆలోచించండి. మైట్ ఈజ్ యూజ్డ్ వెరీ లెస్. ఐ మీన్ టు సే దట్ మీరు 5% 10% యూజ్ చేస్తారో లేదో కూడా చెప్పలేము. అయితే 50-50 ఛాన్సెస్ అన్నప్పుడు మాత్రం మీరు మే యూజ్ చేస్తారు. ఇకపోతే ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కానివ్వండి, WH క్వశ్చన్ కానివ్వండి, మీరు రాస్తే మీరు ఐవి మాత్రమే రాయాలి. ఈ 2 పాజిటివ్, నెగిటివ్ ఏవైతే రాస్తామో అవి రాసినప్పుడు మాత్రం మీరు అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్ మీకు 7 ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ క్వశ్చన్స్లో కాదు, మనకు పాజిటివ్లో, నెగిటివ్లో యూజ్ చేస్తే మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను మీతో చెప్పాను ఏంటంటే, మే మైట్ 2 సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది. 2 సిచ్యువేషన్స్లో. మరి ఇది సిచ్యువేషన్ నెంబర్ 1. సిచ్యువేషన్ నెంబర్ 1 అని చెప్పాను, అలాగే పాసిబిలిటీస్ అని చెప్పాను, మీకు స్ట్రక్చర్స్ ఇచ్చాను, అలాగే ఇవి సెంటెన్సెస్. మీరు ఈ ఒక్క సెంటెన్స్ చూసి, అంటే ఇప్పుడు ఈ 4 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఏంటి సార్ ఏంటి ఒక్క సెంటెన్స్ అంటున్నాడు అని అనుకోవద్దు. యాక్చువల్గా దీస్ 4 సెంటెన్సెస్ ఆర్ కన్సిడర్డ్ టు బి 1 సెంటెన్స్. ఈ 4 సెంటెన్సెస్ కూడా 1 సెంటెన్సే అనాలి. దిస్ ఈజ్
ద ఫస్ట్ సెంటెన్స్ అండ్ ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్. ఈ ఒక్క సెంటెన్స్నే బేస్ చేసుకొని మిగతావి కూడా ఉంటాయన్నమాట. అయితే ఇది మనము రాసుకున్నది. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు చూసారనుకోండి, స్ట్రక్చర్స్ నేను ఇచ్చాను మీకు ప్రీవియస్ సెషన్లో. ఆ సెషన్లో ఉన్న ఆ వీడియోలో ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హెల్ప్ తీసుకొని యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ దోస్ స్ట్రక్చర్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ అదర్ సెంటెన్సెస్. మీరు ఏదైతే సబ్జెక్ట్స్ వేరేవి తీసుకోవాలి, అలాగే వర్బ్స్ వేరేవి తీసుకోవాలి, తీసుకొని మీరు కనుక చేశారనుకోండి, చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. మీరు ఇది కూడా నేర్చుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నాట్ లైక్ దట్ ఓన్లీ వన్ సెంటెన్స్. You have to keep on writing more and more sentences. Okay, I hope you have understood this one, possibilities. First situation మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే if you keep on watching the next నెక్స్ట్ సిచ్యువేషన్ని మనము నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అందులో సెకండ్ సిచ్యువేషన్ని ఎలా ఉంటుందన్నది మీరు చూస్తారు, సెంటెన్సెస్ కూడా రాస్తాను. I hope you have understood this. Thank you very much. Have a nice time.